ఈ సంవత్సరం మీరు ప్రారంభించారు, కానీ ఈ 10 రోజులు వెనక్కి తిరిగి చూసి ఆలోచించండి. ఈ 2026లో నేను గడిపిన ఈ 10 రోజుల్లో దేవుని సన్నిధి నేను చూసానా? దేవుని సన్నిధి నేను అనుభవించానా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, వాక్యం చదువుతున్నప్పుడు కానీ, నేను మోకాళ్ళ ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ నేను దేవుని సన్నిధిని అనుభవిస్తున్నానా? బికాస్ వితౌట్ గాడ్స్ ప్రెసెన్స్ వీ కెనాట్ గో ఫార్వర్డ్. మోషే చాలా క్లియర్గా మాట్లాడతాడు, ప్రభువా నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొద్దు. దేవుడు అప్పటికే వారికి మాట ఇచ్చాడు, మోషే నేను నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశం నేను తీసుకెళ్తాను. కాకపోతే నేను నా బదులుగా ఒక దూతను పంపిస్తాను, మీరు ఎక్కడికైతే చేరుస్తానని మాట ఇచ్చానో అక్కడికి నేను మిమ్మల్ని చేరుస్తాను. ద ఓన్లీ కండిషన్ ఇస్ ఐ వోంట్ కమ్ విత్ యూ. మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభా నువ్వు మాతో రాని ఎడల మేము ఇక్కడి నుంచి కదలం. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మాతో లేకుండా మేము వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడం కంటే నువ్వు మాతో ఉంటూ మేము ఈ ఎడారిలో చనిపోవటమే మాకు సంతోషం. మనలో ఎవరైనా ఆ మాట చెప్పగలుగుతున్నామా? ప్రభా నువ్వు లేకుండా మేము జాబు కొట్టడం కంటే నీతో కూడా ఈ అన్ఎంప్లాయిడ్ ఉండటమే నాకు సంతోషం. నువ్వు లేకుండా నాకు బిడ్డలు కలగడం కంటే నీతో ఉంటూ నేను నీ బిడ్డగా ఉండడమే నాకు సంతోషం. నువ్వు లేకుండా ఒక బంగ్లా కొనుక్కోవటం కంటే నీతో కూడా ఉంటూ ఈ చిన్న రేకిడింట్లో ఉండడమే నాకు సంతోషం. ఈ రోజున దేవుని సన్నిధి మనతో ఉంటే మనం ఎక్కడుంటే అక్కడ పరలోకం అనుభవిస్తాం. ఎక్కడుంటే అక్కడ దేవుని ఫేవర్ మన పక్షముగా పనిచేస్తాం ప్రారంభిస్తుంది.